ఖచ్చితంగా అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక మంచి శుభ పరిణామం సార్. గత పాలకులు, గత ప్రభుత్వాలు చేయలేని ఒక గొప్ప ప్రయత్నాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా పూనుకుని మన రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా విడిపోయాం. ఈ రోజున విభజనకు సంబంధించిన అనేక రకమైనటువంటి హామీలు ఉన్నాయి. ఆ హామీలను కూడా మనం ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. ఏ రాష్ట్రానికి ఎవరికి ఎంత రావాలి, చట్టబద్ధంగా విభజన హామీల్లో ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏదైతే పొందుపరిచారో వాటికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు అవనివ్వండి, లేదంటే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయాలు అవనివ్వండి, లేదంటే ప్రభుత్వ బంగళాలు కానీ, ఇట్లా నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇట్లా ఏవైతే అనేక రకమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఇప్పటి వరకు ఒక హెల్దీ చర్చ అనేది జరగలేదు సార్. అయితే వీళ్ళు గడిచిన ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే కేసీఆర్ గారు కానీ, వీళ్ళిద్దరూ కలుసుకున్నారు పలుమార్లు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా వాళ్ళకి స్వప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా చర్చ చేసినట్టుగా మనందరికీ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన విభజన హామీలకు సంబంధించి రావాల్సిన 1,40,000 కోట్లకు సంబంధించి ఎప్పుడూ కూడా మన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడిన పరిస్థితులు మనం అయితే ఎప్పుడు చూడలేదు సార్. వాళ్ళిద్దరూ అంటే అఫీషియల్ గా ఇద్దరు కలిసి అఫీషియల్స్ అందరూ కూడా కలిసి చర్చించుకుని దానికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకొద్దామనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. కానీ ఈ రోజున ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రానికి ఏదైనా మంచి చేద్దాం, మనం తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చర్చించుకుంటే మనకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, మనం తెలంగాణకి ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలో కనుక మనం రిజాల్వ్ చేసుకున్నట్లయితే ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అభివృద్ధి చేసుకుంటూ హెల్దీ వాతావరణంలో పోటీ పడతా మన రెండు రాష్ట్రాలని దేశంలోనే బెస్ట్ రాష్ట్రాలుగా తీర్చిదిద్దడానికి ఇది దోహదపడుతుందని అయితే నేను ఖచ్చితంగా భావిస్తా ఉన్నాను సార్. ఓకే లక్ష్మణ్, మీ వల్ల కాలేంది 2019 నుంచి 24 వరకు కూడా వీళ్ళ వల్ల అవుతుంది, ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. వర్మ గారు, మీకు అలాగే పెనున్న పెద్దలకి, డబుల్ ఎన్టీ వీక్షలకి, యజమానికి హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా ఇదంతా పబ్లిసిటీ కోసమే ఈ రోజున ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలవడం జరిగింది. ఇద్దరు గురు శిష్యులే మనం చూసాం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 2014 నుంచి కూడా తెలంగాణలో పార్టీ ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. మళ్ళీ పార్టీని అక్కడ పునర్వైభవం తీసుకురావడానికి ఏమైనా సంకేతాలు ఇవ్వడానికి వెళ్ళారా అంటే, ఓటుకు నోటు కేసులో కిందసారి ఇద్దరు కూడా నిందితులే, రేవంత్ రెడ్డి గారు, సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ దీని గురించి మాట్లాడి అంటే ఇప్పుడు బీజేపీతో పెద్దగా రేవంత్ రెడ్డి గారు కలవడంతో దీంతో మనకి చాలా అనుమానాలు వస్తున్నాయి. బీజేపీ మోడీ గారితో చాలా చట్టపట్టలు వేసుకుని తిరగడం అంటే, ఒకవేళ వెన్నుపోటు ఏమైనా పొడుస్తారా కాంగ్రెస్ పార్టీకి? వెన్నుపోటు పొడిసి బీజేపీ సహాయంతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అక్కడ జరిగే మీటింగ్ ఏంటి, మీ అనుమానాలు? వర్మ గారు, ప్రతిదానికి ఆస్కారం ఉంది. వర్మ గారు బయటకు అన్ని చెప్పరు కదా. ఇప్పుడు వెళ్ళారు, ఓన్లీ మనకు రావాల్సినటువంటి విద్యుత్ బిల్లుల గురించి మాట్లాడతారా? మనకు రావాల్సినటువంటి 136,000 కోట్ల గురించి మాట్లాడతారా? లేదా వాళ్ళు అడుగుతున్నటువంటి 7 మండలాల గురించి మాట్లాడతారా? లేదా పోలవరం ప్రాజెక్టు మనకు రావాల్సినటువంటి కృష్ణ జలాల గురించి ఏమైనా మాట్లాడతారా? అవే ఉండవు. జస్ట్ ఏంటంటే మీడియాకి ఇచ్చినటువంటి టాస్క్, మీడియాకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తప్ప లోపల జరిగేది మాత్రం ఇదే. ఓటుకు నోటు కేసులో ఇద్దరు కూడా బయటపడాలంటే ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు అయినా ఎన్నుపోటు పడుస్తారో లేదని చూడాలి. ఎందుకంటే దేనికి కూడా ఆస్కారం లేదని అనుకోకూడదు వర్మ గారు, ఏదైనా సాధ్యమే. ఈ రోజుల్లో ఎవరు ఎటు ఉంటున్నారు, ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారు, సొంత పార్టీ. ఈ రోజు బీజేపీ మనం చూసాం, మహారాష్ట్రలో ఏం చేశారండి? శివసేన పార్టీని 2 ముక్కలుగా చేయలేదా? ఆ అధ్యక్షుడిని బయటికి పంపించి వేరే వ్యక్తిని తీసుకురాలా? ఖచ్చితంగా బీజేపీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా చేయగలదు. వాళ్ళ దగ్గర అటువంటి యాక్షన్ ప్లాన్లు ఉంటాయి. అవసరమైతే మనీతో అవుతానుకుంటారు. ఒకటే చెప్తున్నా వర్మ గారు, నిజంగా రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ యొక్క కర్టీసీ ఏదైతే మర్యాదపూర్వకంగా కలిసారో ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడితే పర్లేదు.